హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ అయితే చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కేక్ అనేది ఎక్కడ క్రాక్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మన చాక్లెట్ కేకు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఆ గిన్నెలోకి ఒక జల్లెడ తీసుకుని ఒక కప్పు మైదా అయితే తీసుకున్నానండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే తీసుకోవాలి. మైదా పిండి వేసిన తర్వాత కోకో పౌడర్ అయితే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ అయితే కోకో పౌడర్ అయితే తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవి వేసుకుని మనము ఈ పిండినైతే మొత్తం జల్లించేసుకోవాలి. టీ స్పూన్‌తో ఎలా అంటే ఈజీగా వచ్చేస్తదండి ఈ జల్లెటలోంచి పిండైతే. ఇంకా మొత్తం అయితే జల్లించేసుకున్నాను ఇంకా పిండిని. ఇంకా విస్కర్‌తో అయితే పిండిని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని పిండినైతే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ఒక గిన్నె అయితే తీసుకున్నాను. అదే గిన్నెలోకి ఇంకా మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. 1/2 కప్పు మిల్క్. ఇప్పుడు షుగర్ పౌడర్ అయితే వేస్తున్నానండి. 1/2 కప్పు. అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ పౌడర్ అయితే వేసాను. ఆయిల్ అయితే 1/4 కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. 1 టీ స్పూను కాఫీ పౌడర్ వేసానండి. ఇది కొంచెం ఎక్కువైపోయింది కాఫీ పౌడరు. హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నానండి. కేక్ కొంచెం టేస్టీగా రావాలంటే మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్, మిల్క్ ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని ఇది పక్కన పెట్టుకుందాం. కేక్ అయితే నేను కుక్కర్లో చేస్తున్నానండి. డైరెక్ట్ కుక్కర్లోనే చేస్తున్నాను. ఇంకా కేక్ టిన్ అయితే ఉపయోగించట్లేదు. ఇంకా కేక్ టిన్లో అయితే బటర్ పేపర్ అయితే వేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి బ్రష్తో అయితే అప్లై చేస్తున్నానండి. ఈ బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇంకా ఈ దీంట్లోకి అయితే ఇంక ఈ పిండిని అయితే కలిపేసుకుందాం. కొంచెం వేసుకుని ఫస్ట్ కలుపుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకా మొత్తం వేస్తానండి పిండి. వేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి కేక్ బ్యాటర్ని. 1 టేబుల్ స్పూన్ అయితే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే 1 టీ స్పూన్ వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. కేకు కొంచెం మంచిగా సాఫ్టీగా స్పంజీగా రావాలంటే వెనిగర్ అయితే వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే లెమన్ కూడా పిండుకోవచ్చండి. లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి వేసేసిన తర్వాత ఒకసారి ఎక్కడ బబుల్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకుని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం. పైన ఉన్న విజులు అలాగే ఆ రబ్బర్ దానికి ఉన్న రబ్బర్ అయితే తీసేసి కుక్కర్ మూత అయితే పెట్టేశానండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని నేను నాన్ స్టిక్ దోశల పెనం అయితే పెడుతున్నానండి. ఇది వాడట్లేదు, ఇడ్లీకే వాడతాను నేను ఎక్కువగాని. ఇంకా కుక్కర్ని అయితే పెట్టేశాను. కేక్ వేసిన కుక్కర్ని అయితే పెట్టేశాను. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఆ రేక్ అనేది నాన్ స్టిక్ పెనం అనేది హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి కేక్ అయితే అయిపోయింది. కరెక్ట్గా 45 మినిట్స్ పడుతుందండి. మనము పెట్టిన టైం బట్టి కేక్ని చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అని టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ. నేను ఇంకా డైరెక్ట్గా పెట్టేసి ఇంకా ఉడికిన తర్వాత తీసాను. చూడండి కేక్ అయితే చాక్లెట్ కేక్ అయితే ఉడికిపోయింది. చల్లారనిచ్చిన తర్వాత ఇలా చాక్తో ఇలాగా పక్కన ఇలాగా కట్ చేస్తే కేక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఈజీగా వచ్చేసింది కదా. పైన ఉన్న బటర్ పేపర్ అయితే తీసేస్తున్నాను. కేక్ చాలా బాగా ఉడికిందండి.
చాలా టేస్టీగా కూడా ఉంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంతే చేస్తే చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎవరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. కేక్ అయితే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి కేకు. పైన అయితే నేను మిల్క్ కంపెనీ చాక్లెట్ అయితే వేసానండి. డార్క్ చాక్లెట్ అయితే లేదు నా దగ్గర. ఇదైనా కొంచెమే ఉంటే పైన అప్లై చేశాను. మామూలుగా తిన్నా బాగుంటుంది, ఇది చాక్లెట్ అప్లై చేసినా చాలా బాగుంటుంది. ఇంకా ఈ చాక్లెట్ క్రీమ్ అయితే అప్లై చేస్తాను. చాక్లెట్ కేక్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన అప్లై చేసిన తర్వాత కేక్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది చాక్లెట్ కేక్ అయితేని. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఓకే, బాయ్.